హాయ్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి యాక్చువల్లీ సారీ చెప్పాలి. గెస్ట్ పేపర్ ని లేదా ఈ సంవత్సరం వచ్చే మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ 2A 2B మ్యాథ్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. కానీ ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిట్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు మధ్యలో సఫిషియెంట్లీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక డే ఎక్స్ట్రానే ఉంది. కాబట్టి 23rd 22 ఈ రెండు సాంస్క్రిట్ ప్రిపరేషన్ కి కనుక తీసుకున్నట్టయితే 2A 2B గానీ లేదా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గానీ మీకు లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ లో అలాగే ఉంది కాబట్టి మీకు గెస్ క్వశ్చన్స్ లేదా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఫర్ దిస్ ఇయర్ ఇస్తాను. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీటిల్ని మళ్ళీ చాయిస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఎందుకంటే నేనే చాయిస్ తీసి ఇచ్చాను గెస్ క్వశ్చన్స్ అంటే. మళ్ళీ నువ్వు దానిలోంచి చాయిస్ తీసావనుకో, వీటిల్లోంచి నువ్వు వదిలేసిన క్వశ్చన్ కనుక రేపు రిపీట్ అయినట్టయితే మళ్ళీ బాధపడతావు, ఓకేనా? సో ఆ పరిస్థితి నీకు రాకూడదు అంటే కనుక ముందే ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. అండ్ దీనిలో నుంచి ఏ ఒక్క క్వశ్చన్ ఏ ఒక్క చాప్టర్ కూడా చాయిస్ తీసుకోకుండా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి క్లియర్ గా చూసుకోండి. అండ్ ప్రతి ప్రాబ్లం చెప్పేటప్పుడు అది ఏ ఫామ్ లో ఉంది, ఎలా అప్లై చేస్తున్నారు, దీనిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఒకసారి చూసుకుంటా వెళ్ళండి అండ్ అదే మోడ్ లో ప్రిపేర్ అవ్వండి. రెండోది, ఫస్ట్ ఇయర్ వాళ్ళ కనుక తీసుకున్నట్టయితే 8 మార్క్స్ 4 మార్క్స్ విడివిడిగా, 2 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ కల్పిస్తానని చెప్పాను. కానీ మీకు 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 2B కి సంబంధించినవన్నీ కూడా ఈ రోజు పేపర్ లో ఎట్ ఏ టైం ఇచ్చేస్తాను. కాబట్టి ఈ వీడియో కొంచెం లెందీగా వస్తుంది, కానీ ఒకే క్లాస్ లో మీరు మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. 2B రివిజన్ అంతా ఒకేసారి కంప్లీట్ అవుతుంది. అండ్ పర్ డే కి ఒక సబ్జెక్ట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఈ రోజు మీకు 2B అప్లై చేస్తున్నారంటే రేపు 2A, ఎల్లుండి ఫిజిక్స్ కెమిస్ట్రీ 4 కూడా వరుస పెట్టి ఇచ్చేస్తాను. జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ సాంస్క్రిట్ పేపర్ ఇస్తాను. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఏ క్వశ్చన్ కూడా వదలకుండా ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎటువంటి డౌట్ వచ్చినా ఎటువంటి మొహమాటం పడద్దు నాన్న, నీ ప్రిపరేషన్ లో నేను నీతో పాటే నీ పక్కనే ఉన్నాను. కాబట్టి ఎటువంటి డౌట్ వచ్చినా ఇమీడియట్లీ అడుగు, క్లారిఫై చేస్తాను. సో దట్ ఈ సంవత్సరం మనకి లాస్ట్ ఛాన్స్ 2A 2B ప్యాటర్న్ లో 150కి 150 కొట్టాల్సిందే. క్లారిటీ వచ్చిందా? దీన్ని మైండ్ లో పెట్టుకుని నీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మార్క్స్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే స్టెప్స్ అన్ని క్లియర్ గా రాయిస్తూ ప్రాక్టీస్ చేసుకో. పక్కన ఎక్కడెక్కడైతే ఫార్ములాస్ యూజ్ చేసావో సిన్స్ అని పెట్టి పక్కన మెన్షన్ చేయి. లాస్ట్ లో రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయి. గివెన్ డేటాని ప్రాపర్లీ రాయి. ఇవన్నీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయి. నీకు 100% మార్క్స్ కంపల్సరీ వస్తాయి. క్లియరా? అండ్ రెండోది, ఇక్కడ మీకు ఇచ్చేటప్పుడు మనకు మెయిన్ గా 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా సర్కిల్స్ చాప్టర్ నుంచి, పారాబోలా చాప్టర్ నుంచి మెయిన్ గా వస్తాయి. క్యాలిక్యులస్ కనుక తీసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఇస్తున్నాను ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఎక్కడైనా డౌట్ వస్తే కనుక ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి. రెండోది, దీనికి సంబంధించిన PDF మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. కాబట్టి అక్కడి నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు సజెస్ట్ చేసేది సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకోండి. అక్కడ నీకు ఒకసారి రివిజన్ కంప్లీట్ అయిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని ప్రాపర్లీ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ప్రిపరేషన్ లో ఓన్ నోట్స్ మెయింటైన్ చేసుకున్న వాడు మంచి రిజల్ట్ ని గెయిన్ చేసుకుంటాడు. ఇది జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకో. ఇక్కడే కాదు, నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో నువ్వు తర్వాత డిగ్రీకి వెళ్ళినా, ఇంజనీరింగ్కి వెళ్ళినా, ఐఐటీకి వెళ్ళినా, ఎన్ఐటీకి వెళ్ళినా నువ్వు మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి అంటే నీ నోట్స్ నువ్వు మెయింటైన్ చేసుకోవడం కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. దీన్ని మైండ్ లో పెట్టుకో. క్లారిటీ వచ్చిందా? నా టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ 7 మార్క్స్, దెన్ 4 మార్క్స్, దెన్ 2 మార్క్స్. 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా నేను మాక్సిమం 7 క్వశ్చన్స్ దాకా గ్యారంటీ ఇవ్వగలను. మిగతా 3 క్వశ్చన్స్ వచ్చేటప్పటికి అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నా 1 by 1 కనుక క్వశ్చన్స్ డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి. ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1 by డినామినేటర్ లో px plus q ఉంది ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. దట్ ఈస్ px plus q ఫార్మ్స్ లోకి వస్తాయి ఇవి. డినామినేటర్ లో ఉన్నప్పుడు ముందు దాన్ని t అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దెన్ అది నీకు నార్మల్ ఫామ్ లోకి చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే కనుక 2 టర్మ్స్ వస్తాయి. రెండింటికి సెపరేట్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేటప్పటికల్లా డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి జాగ్రత్తగా ప్రాబ్లమ్ ని చూసుకోండి. sin x plus cos x by 9 plus 16 sin 2x. అవునా? దీనిలో sin 2x లో 2 sin x cos x రాసి ఎక్స్పాండ్ చేసుకుని అండ్ డినామినేటర్ ని కనుక నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే t అని చెప్పి కరస్పాండింగ్లీ దాని యొక్క బౌండరీస్ ని మార్చాల్సి వస్తుంది. 0 to 1 మారుతాయి. అండ్ హెన్స్ దాన్ని ఇంటిగ్రేషన్ చేసుకున్నట్టయితే నీకు రిజల్ట్ 1/20 log 3 ప్రూవ్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం,
డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే డివై బై డిఎక్స్ ప్లస్ వై ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది. అబ్జర్వ్ చేశారా? పి ఆఫ్ ఎక్స్ ఎంత, క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత రాసుకో, దాని నుంచి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయి. అండ్ దీని యొక్క స్టాండర్డ్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. రైట్ సైడ్ లో ఉన్న q ఆఫ్ x ని ఇంటిగ్రేషన్ చేయి, మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ కంపల్సరీ వస్తాయి. దీనిలో సైన్ పవర్ ఎన్ఎక్స్ గానీ కాస్ పవర్ ఎన్ఎక్స్ గానీ ఇది ఒక పెయిర్, టాన్ పవర్ ఎన్ఎక్స్ గానీ కాట్ పవర్ ఎన్ఎక్స్ గానీ ఒక పెయిర్, సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ గానీ కొసీకెంట్ పవర్ ఎన్ఎక్స్ గానీ ఒక పెయిర్. ఈ మూడు పెయిర్స్ లో కంపల్సరీగా ఒక ప్రాబ్లం నీకు కనబడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. అంటే దీనిలో దీని యొక్క రిడక్షన్ ఫార్ములా ఐఎన్ అనే దాన్ని ప్రూవ్ చేసి దాని నుంచి సైన్ పవర్ 4x, సైన్ పవర్ 6x ఇటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో ఈ సంవత్సరం దాన్ని కనుక తీసుకున్నట్టయితే టాన్ పవర్ ఎన్ఎక్స్ గానీ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ గానీ ప్రాబ్లం రావచ్చు. అవి రెండు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సర్కిల్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే 3 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటాం. ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్ టాంజెంట్స్ కామన్ టాంజెంట్స్ గానీ లేదా ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ గానీ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. దానిలో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ నుంచి ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. అలాగే 6th క్వశ్చన్ చూసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax, దట్ ఈస్ 4 ఇంటూ 4x గనక నువ్వు రాసుకున్నట్టయితే 4 విల్ బి ద 4a వాల్యూ అవుతుంది. దాని నుంచి a ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ అయితే అండ్ హెన్స్ దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం సర్కిల్ లో కూడా చేస్తాం. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పారాబోలాలో చేయమన్నాడు. ప్రాబ్లం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ టచింగ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ అండ్ 6 యూనిట్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్ కనుక టచ్ చేస్తున్నట్టయితే అటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 2 సర్కిల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ టాంజెంట్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని చెప్పాను. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ మీద క్వశ్చన్ కంపల్సరీగా తీసుకోండి. 2 ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చేస్తాడు. ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కి కానీ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కి కానీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ముందేం చేయాలి? రెండిటికి సెంటర్స్, రెండిటికి రేడియస్లు ఫైండ్ అవుట్ చేయమని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెంటర్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ r1 ప్లస్ r2 కి సమానమా r1 మైనస్ r2 కి సమానమా చూసుకోవాలి. r1 ప్లస్ r2 అయితే కనుక ఎక్స్టర్నల్లీ టచ్ అవుతాయి, r1 మైనస్ r2 అయితే కనుక ఇంటర్నల్లీ టచ్ అవుతాయి. ముందు ఇది చెప్పిన తర్వాత డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కి అయితే కనుక ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కి అయితే కనుక ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రొసీజర్. ఇలా గనక చేస్తే నీకు దీని నుంచి వచ్చే 8 మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రాసెస్ ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకోండి. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అనే దానికి పరాబోలా దట్ ఈస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8ax అనే దానికి పరాబోలా y ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. కొంచెం టఫ్ ప్రాబ్లం. జనరల్లీ మీకు సెట్ 2 కానీ సెట్ 3 కానీ వచ్చినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ కనబడతాయి. వేరే సెట్ 1 లో అయితే కనుక మోస్ట్లీ 3 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ కానీ డైరెక్ట్ లేదా ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కానీ కనబడతాయి. క్లియరా? నెక్స్ట్ చూడండి. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఈక్వేషన్ ఇచ్చేసాడు. నా దీన్ని డినామినేటర్ ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ లోకి మార్చుకుని మన స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే దాన్ని సాల్వ్ చేయాలి. కాబట్టి ప్రాసెస్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ పిఎక్స్ ప్లస్ క్యూ ఫామ్ దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇక్కడి నుంచి అయినా మీకు తెలిసి ఉండాలి పిఎక్స్ ప్లస్ క్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్. దాని నుంచి క్వశ్చన్ మీకు మిస్ అవ్వదు. క్లారిటీ వచ్చిందా? సో జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం అయితే కనుక దాని నుంచి కానీ లేదా
a sin x plus b cos x plus c divided by d sin x plus e cos x plus f. అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ మోడల్ ఆఫ్ ప్రాబ్లం కానీ మీకు కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ ఇంటిగ్రెంట్ నుంచి 0 to π x into sin cube x divided by 1 plus cos square x. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు f of a minus x ఫార్ములాని అప్లై చేసి చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు i అనే క్వాంటిటీ కామన్ గా వస్తుంది. దాని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే కనుక ఇంటిగ్రల్ అనేది సాల్వ్ అవుతుంది. ఆ మెథడ్ లో దీన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ 13th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే dy by dx is equal to ఈ క్వాంటిటీ మొత్తాన్ని పంపించేయండి. అప్పుడు x plus 2y plus 1 divided by 2x plus 4y plus 3 లోకి వస్తుంది. వీటికి డిఫరెంట్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు నాన్ హోమోజీనియస్ ని ముందు హోమోజీనియస్ కిందకి మార్చుకోవాలి. ఎలా మారుస్తారు? న్యూమరేటర్ లో x plus 2y, డినామినేటర్ లో 2 ని కామన్ తీస్తే కనుక అక్కడ కూడా x plus 2y వస్తుంది. దాన్ని t అనుకుంటారు. దెన్ అది మీకు హోమోజీనియస్ కిందకి మారుతుంది. అక్కడి నుంచి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ని కనుక అప్లై చేసుకున్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రమ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చాయిస్ వదలమాకండి. రేపు పొద్దున పేపర్ టఫ్ అయితే మిమ్మల్ని కాపాడేది అదే. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 14th ప్రాబ్లం వచ్చేటప్పటికి అది మీకు సేమ్ మోడల్. దట్ ఈస్ 2x plus 9y minus 20 6x plus 2y minus 10. ఇది వచ్చేటప్పటికల్లా మళ్ళీ నాన్ హోమోజీనియస్, కాకపోతే దీనిలో సబ్స్టిట్యూట్ చేయడం కుదరదు. అవునా? అటువంటిప్పుడు ఏమనుకుంటారు? స్మాల్ x is equal to capital X plus h, స్మాల్ y is equal to capital Y plus k రాసి హోమోజీనియస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. హోమోజీనియస్ లో y is equal to vx అనుకుని సాల్వ్ చేసుకుంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై అవుతుంది. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ని సాల్వ్ చేసుకుంటే మీకు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ అవుతుంది. కాబట్టి మెథడ్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. కాకపోతే ఈ సంవత్సరం నేను మీకు ఇవ్వగలిగే ఆప్షన్ ఈ ప్రాబ్లం 13th ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ 15th కనుక తీసుకున్నట్టయితే సర్కిల్ x square plus y square plus is equal to 8 divided into 2 parts. ఎవరు సెపరేట్ చేస్తున్నారు? తలావరా సెపరేట్ చేస్తుంది. దట్ ఈస్ 2y is equal to x square or x square is equal to 2y. అయితే దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఏరియాస్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మీకు రెండు కౌశక ఈక్వేషన్ ఇస్తాడు. దే మే బి సర్కిల్స్ అవ్వచ్చు, పరాబలా అవ్వచ్చు, పరాబలా ప్లస్ సర్కిల్ అవ్వచ్చు, పరాబలా ప్లస్ స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు. ఓకేనా? ఎన్క్లోజ్డ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సింపుల్ గా ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకుని కోఆర్డినేట్ యాక్సెస్ మీద పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుని బిట్వీన్ దోస్ లిమిట్స్ దాని డెఫినెట్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 16th ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ అగైన్ px ప్లస్ క్యూ ఫార్మ్. అగైన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 17th ప్రాబ్లం జాగ్రత్తగా చూసుకోండి. 2x plus 3 divided by డినామినేటర్ లో 2 క్వాంటిటీస్ ఉన్నాయి. దట్ ఈస్ ఇటువంటి వాటిల్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద చేసి, అంటే 2 క్వాంటిటీస్ కిందకి సపరేట్ చేసి అప్పుడు సాల్వ్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18th ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ 2x minus y ఎట్ పాయింట్ దగ్గర అండ్ హ్యావింగ్ రేడియస్ √3. అంటే అటువంటి పాసిబిలిటీ ఉన్న సర్కిల్స్ రెండు పాసిబుల్ అవుతాయి. రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆ మోడల్ ఇంపార్టెంట్. ఇటువంటి ప్రాబ్లమ్ మీకు ఇంత ముందు ఒకటి ఇచ్చాను. x యాక్సిస్ y యాక్సిస్ ని టచ్ అవుతా ఉంటే ఒక ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. నెక్స్ట్ 19th ప్రాబ్లం లోకస్ ఆఫ్ p ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ p టు ద సర్కిల్ x square plus y square is equal to 0 are inclined at an angle of alpha. If the tangents are at an angle of theta, then tan theta by 2 is equal to r by root s11 అవుతుంది. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మీరు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని మీద బేస్ అయ్యి కంపల్సరీ అడిగే ప్రాబ్లం ఇది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్.
నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకోండి, ఇవి కాదు యాక్చువల్లీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to pi x by sin x plus cos x dx అగైన్ f of a minus x ఫార్ములా అప్లై చేయాలి is equal to pi by root 2 into log of root 2 plus 1 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ ఏరియాస్ రిలేటెడ్ చేసుకుని ఇవి రెండు ప్రాబ్లమ్స్, ఒకటి పరాబలా, రెండోది x యాక్సిస్ ని -1, 2 అనే 2 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తా ఉంటే అందులో ఎన్క్లోజ్ అయిన ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వేరే రెండో ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా x² is equal to 4ai ఫామ్ లో ఉంది, y is equal to x³ జనరల్ కర్వ్. ఈ రెండు కర్వ్స్ కి మధ్యలో ఎన్క్లోజ్ అయిన ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియాస్ నుంచి డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్. క్లియరా? సో టోటల్లీ మీకు 22 క్వశ్చన్స్ ఇచ్చాను. కాకపోతే 22 క్వశ్చన్స్ ని క్లాసిఫికేషన్ చేసుకున్నట్టయితే సగం కోఆర్డినేట్ జామెట్రీ సర్కిల్స్ నుంచి మెయిన్ గా క్వశ్చన్స్ వస్తాయి. వేరే రెండోది వచ్చేటప్పటికల్లా పరాబలా నుంచి కానీ క్యాలిక్యులస్ కనుక తీసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్స్ నుంచి డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక్కో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మినిమం 5 క్వశ్చన్స్ వీటిల్లో మీకు కంపల్సరీ క్వశ్చన్ పేపర్ లో కనబడతాయి. సో దట్ రేపు ఎగ్జామ్ లో 35 out of 35 గెయిన్ చేసుకోవడానికి కంప్లీట్ ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో సాల్వ్ చేసేటప్పుడు ప్రాసెస్ లో కానీ లేదా స్టెప్స్ ఎక్కడైనా అర్థం కాక కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ తెలియజేయండి. మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై ఇస్తాను. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇవి ఓవరాల్ గా 7 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ లోకి వెళ్దాం. మోస్ట్లీ ఏవి చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీకు దీనిలో టోటల్లీ 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 6 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. 24 సేమ్ ప్యాటర్న్ అదే ఉంటుంది, మార్పేం లేదు. అండ్ దానికి మనం ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలో చూద్దాం. క్లియరా? నో 1 by 1 వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ పాయింట్ హూస్ కోఆర్డినేట్స్ ఆర్. అంటే హూస్ ఆర్డినేట్స్ అంటే ఏంటి? y యాక్సిస్ లో ఉండే ఆర్డినేట్స్ 1 ఉండేలాగా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనిలో ఈ మోడల్ ప్రాబ్లం లో కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ కనబడతా ఉంటుంది. రెండోది ఎలిప్స్ కనుక తీసుకున్నట్టయితే ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ని స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. దాని యొక్క ఫోకస్ ఇచ్చేసాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కూడా ఇచ్చేసాడు. కాబట్టి x² by a² plus y² by b² is a standard equation of the ellipse. దీంట్లో మనం కరస్పాండింగ్లీ లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ ఎంత అవుతుంది అండ్ వర్టెక్స్ ఇవ్వలేదు కాబట్టి వర్టెక్స్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ని డెరైవ్ చేసేయచ్చు. ఎలిప్స్ నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాప్టర్ ని చాయిస్ కింద వదలమాకండి, కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వన్స్ మీకు సర్కిల్స్ చాప్టర్ చేయడం వచ్చింది అంటే దాని మీద బేస్ అయ్యి పెరాబోలా, ఎలిప్స్ రెండు మీరు సాల్వ్ చేసేయచ్చు. కాబట్టి దీన్ని మైండ్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్, షో దట్ ద లోకస్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఫస్ట్ ఇయర్ లో కాన్సెప్ట్, ఫ్రమ్ ఎ ఫోకై టు ద టాంజెంట్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆక్సిలరీ సర్కిల్. x² plus y² is equal to a² ఫామ్ లో వస్తుంది కాబట్టి ఆక్సిలరీ సర్కిల్ అవుతుంది అని ప్రూవ్ చేయమండం. కాబట్టి కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇచ్చేసాడు, కాకపోతే ఈ స్టాండర్డ్ ఫామ్ లో లేదు, ముందు స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలి. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, which makes equal intercepts at the coordinate axis. అదే మీకు లాజిక్. a plus b is equal to 0 అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా? సారీ, a plus b is equal to 0 కాదు, ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే a is equal to b అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఉన్నాయి ఎలిప్స్ మీద, ఆల్ఫా కామా బీటా అనే 2 పాయింట్స్. ఎలిప్స్ కూడా మీకు స్టాండర్డ్ ఫామ్ లో అయింది. అయితే ఆ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ x by a cos alpha plus beta by 2 plus y by b sin alpha plus beta by 2 is equal to cos alpha minus beta by 2 అవుతుందని ప్రూవ్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ s1 is equal to 0 అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. క్లియరా? నెక్స్ట్ ఇదన్నది మీకు సీక్వెన్స్ లో 5th క్వశ్చన్. 6th క్వశ్చన్ దగ్గర నుంచి ఇటు పక్క రాశాను, చూద్దాం. సో 6th క్వశ్చన్ నుంచి చూసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద కండిషన్ దట్ ద లైన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇచ్చేసాడు. ఎలిప్స్ x² by a² plus y² by b² అనే దానికి
టాంజెంట్ అవ్వాలి అంటే దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ బేస్ చేసుకుని టాంజెంట్ అవ్వాలి అంటే గనక దాని యొక్క కండిషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ 7th ప్రాబ్లం వచ్చేటప్పటికి P is a point on the ellipse whose focus S, S dash with respect to the length of the major axis మారుతా ఉన్నట్టయితే గనక SP plus S dash P అంటే రెండు ఫోకైల దగ్గర నుంచి ఆ పాయింట్ ఉండే సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ 2a అవుతుంది. దట్ ఈస్ 2 times ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ సంవత్సరం దానికి నేను గెస్ చేయగలిగే ప్రాబ్లం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ విచ్ ప్యారలల్ టు వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, దీని నుంచి మీకు దాని యొక్క స్లోప్ తెలుస్తుంది. స్లోప్ తెలిస్తే y ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. దానిలో ఎం అనేది స్లోప్, జిఎఫ్ ఆర్ వచ్చేటప్పటికల్లా రేడియస్, దట్ ఈస్ సెంటర్ రేడియస్ సర్కిల్ నుంచి వస్తాయి. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ రెండు సర్కిల్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ రెండు ఒకదాన్ని ఒకటి టచ్ అవుతా ఉన్నట్టయితే ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ డాష్ అని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. అంటే మీకు ఇక్కడ లెంత్ ఆఫ్ ద కార్డ్ బేస్ చేసుకుని దాన్ని అప్లై చేయాలి, వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. రెండు పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అండ్ సెంటర్ లైస్ ఆన్ ద థర్డ్ లైన్. ఫస్ట్ రెండింటి నుంచి జిఎఫ్సి లో మీకు రెండు ఈక్వేషన్స్ వస్తాయి. వాటిలోంచి సి ని కట్ చేయండి, జీ ఎఫ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్ అన్నాడు కాబట్టి మైనస్ జీ మైనస్ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీని నుంచి రెండోది వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేయండి, ఫస్ట్ జీ ఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి. వన్స్ అవి రెండు వచ్చినాయి అంటే సి ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మూడు తీసుకెళ్లి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. కాబట్టి 3 పాయింట్ ఫామ్ గానీ 2.1 లైన్ ఫామ్ గానీ కంపల్సరీ క్వశ్చన్స్. అక్కడ మీకు 8 మార్క్స్ ఇస్తే కంపల్సరీ మీకు 4 మార్క్స్ లో కనబడుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఒక లైన్ సర్కిల్ ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. టచ్ చేస్తుందంటే రేడియస్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద టాంజెంట్ అవ్వాలి. దాన్ని ప్రూవ్ చేయండి, సరిపోతుంది. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సెంటర్ దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుకోండి, అదే మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది, ఈజీలీ చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఒక లైన్ ఇచ్చేసాడు, అది సర్కిల్ ని కట్ చేస్తుంది ఎట్ 2 పాయింట్స్ ఏ కామా బి. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ఏబి యాజ్ ద డయామీటర్ అవుతుంది. డయామీటర్ అంటే మళ్ళీ వచ్చే దాని యొక్క సెంటర్ దాని మీదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికల్లా ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఇజ్ ఈక్వల్ టు 0 అని రాస్తారు. దీని నుంచి సెంటర్ ని ఫైండ్ అవుట్ చేయండి. అది వచ్చేటప్పటికల్లా మీకు ఇచ్చిన గివెన్ లైన్ మీద ఉంటుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ముందు ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చి రిటర్న్ సబ్స్టిట్యూట్ చేస్తే హోమోజీనియస్ ఫామ్ లో మీకు కరస్పాండింగ్లీ ఈక్వేషన్ ఆఫ్ ద కరస్పాండింగ్ రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేస్తుంది. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ 13th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే 4 మార్క్, దానిలో 4 మార్క్ 13th క్వశ్చన్ చూడండి. యాక్చువల్లీ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలాని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దాని యొక్క అసిమ్ప్టోట్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఆ రెండు కూడా 1, -1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి అన్నాడు. కాబట్టి అసిమ్ప్టోట్స్ యొక్క కండిషన్ అప్లై చేసుకున్నట్టయితే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా x² - y² (1) డైరెక్ట్లీ మీకు డిరైవ్ అవుతుంది. నెక్స్ట్ షో దట్ లోకస్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఎక్కడి నుంచి ఫోకై ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా ఈజ్ ఏ ఆక్సిలరీ సర్కిల్. ఇందులో కూడా మీకు సేమ్ వస్తుంది, x² + y² (a²). ఎలిప్స్ దానిలో కానీ హైపర్బోలా నుంచి కానీ ఇటువంటి మోడల్లో ఒక ప్రాబ్లం మీకు కంపల్సరీ వస్తుందని చెప్పాను, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ హైపర్బోలా నుంచి వన్ ఆఫ్ ద ఫోకస్ ఆఫ్ ద హైపర్బోలా 1, -1 దగ్గర ఉంది అండ్ దాని యొక్క డైరెక్ట్రిక్స్ y ఈజ్ ఈక్వల్ టు 2 ప్యారలల్ టు ద x యాక్సిస్ ఉంటే దాని యొక్క ఎసెంట్రిసిటీ 3/2 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇక్కడ దాకా మీకు హైపర్బోలా మీద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఫార్మ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దట్ టచెస్ ద y యాక్సిస్ ఎట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర y యాక్సిస్ ని టచ్ చేస్తుంది అంటే x కోఆర్డినేట్ దట్ ఈస్ g వాల్యూ 0 ఉండాలి. అది వదిలేసి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాయండి.
ఎఫ్ కామా సి విల్ బి ద పారామీటర్స్ అవుతాయి. 2 times డిఫరెన్షియేట్ చేయండి, 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి కంపల్సరీగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చాలా ఈజీ కాన్సెప్ట్. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఎన్నైతే ఉన్నాయో మనం దాన్ని అన్ని సార్లు డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. హెన్స్ ఆ పారామీటర్స్ ని రిమూవ్ చేస్తే మనకి కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయిపోతుంది. ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ 4 మార్క్స్ కి 4 మార్క్స్ కంపల్సరీ గెయిన్ చేసుకోవచ్చు. మీకు కోఆర్డినేట్ జామెట్రీలో అయినా అక్కడక్కడ స్టెప్స్ రాయలేదని చెప్పి 1/2 మార్క్ 1 మార్క్ తీసే ఛాన్స్ ఉంటుంది, కానీ క్యాలిక్యులస్ లో మీకు ఆ ఛాన్స్ ఉండదు. అర్థమైందా? కాబట్టి మీరు ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అంటే క్యాలిక్యులస్ ని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ dy by dx is equal to x plus y plus 4 is equal to 0 ఈ ఫామ్ లో ఉంది. దీనిలో ఉన్న కరస్పాండింగ్ x కోఆర్డినేట్ ని తీసుకుంటుంది, అవతల పక్క x కోఆర్డినేట్ ని కాదు y, బికాజ్ మీకు dy by dx plus p of y is equal to q ఫామ్ లో తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకున్న 1 అనేది p వాల్యూ, రిమైనింగ్ విల్ బి ద q వాల్యూ వస్తుంది. నెక్స్ట్ దాని యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయండి అండ్ హెన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ సాల్వ్ x square plus y square dx is equal to 2y. యాక్చువల్లీ ఇది dy by dx is equal to 2xy x square plus y square divided by 2xy కిందకు వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. y is equal to vx అనుకుని సాల్వ్ చేసేయచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ 19th ప్రాబ్లం 0 to pi by 2 1 by 4 plus cos x dx సబ్స్టిట్యూషన్ మెథడ్ లో, అంటే tan x by 2 is equal to t అనుకుని sin x cos x dx ఎంత అవుతాయో రాసి కరస్పాండింగ్లీ మనం లిమిట్స్ ని కూడా మార్చి చేస్తాం. అదే మోడల్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ వన్. అలాగే 20th కూడా సేమ్ ప్రాబ్లం. 21 కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం దీంట్లో ఈ ప్రాబ్లం కానీ లేదా 16 - x² అని ఇంకో ప్రాబ్లం ఉంది. ఆ రెండిట్లో కంపల్సరీగా ఒకటి వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మీకు 22nd ప్రాబ్లం. ఇదిగోండి అక్కడే చెప్పాను కదా ఇందాక 16 - x², ఇంకో ప్రాబ్లం వస్తుందని చెప్పి వచ్చేసింది అది. ఆ ప్రాబ్లం ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 24 to 25 వచ్చేటప్పటికల్లా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ హెన్స్ సాల్వ్ చేసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దగ్గర మీకు 8 మార్క్స్ దానికి 20 క్వశ్చన్స్ ఇచ్చాను. 4 మార్క్స్ వచ్చేటప్పటికల్లా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. వీటిల్లోంచి మళ్ళీ చెప్తున్నాను, చాయిస్ తీమాకండి. నేనే మీకు చాయిస్ తీసి ఇస్తున్నాను కాబట్టి అన్ని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? ఇంకా లాస్ట్ లో మన మెయిన్ కాన్సెప్ట్ 2 మార్క్స్, ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంతమందికి 75 వస్తాయి, ఎంతమంది 60 దగ్గర ఆగిపోతారు అనే దానికి. కాబట్టి 2 మార్క్స్ దాంట్లో ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ ప్రాపర్లీ ప్రాక్టీస్ చేస్తే తప్ప అవ్వదు. 7 మార్క్స్ 4 మార్క్స్ బట్టి అయినా చేసేయచ్చు, కానీ 2 మార్క్స్ దానికి మీకు లాజిక్ కుదరదు కాబట్టి కాన్సెప్చువల్లీ వెళ్లాల్సిందే. సో వీటిల్లో మళ్ళీ చెప్తున్నాను, నేను ఇచ్చిన మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ లో 2 మార్క్స్ దానికి కాన్సెప్ట్ తో ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాబ్లమ్ ని బట్టి పట్టమాకండి. క్లియరా? ప్రాబ్లమ్ ని బట్టి పడితే దానిలో మోడిఫికేషన్ న్యూమరికల్స్ చేంజ్ చేస్తే మళ్ళీ దొరికిపోతారు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి, దాని మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. క్లియరా? నా మెయిన్ గా 2 మార్క్స్ దానిలో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ప్రాబ్లం, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ గనక రిప్రజెంట్ చేస్తున్నట్టయితే ఆఫ్ రేడియస్ 6 సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ 6 ఇచ్చేసాడు కాబట్టి r is equal to 6 తీసుకుని √g² + f² - c, దానిలో సి వాల్యూ మిగిలిపోతుంది, ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పోలార్ అంటే ఏంటి? పోలార్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? s1 is equal to 0. పాయింట్ ఇచ్చేసాడు, సర్కిల్ ఇచ్చేసాడు, s1 is equal to 0 అప్లై చేయండి, మీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ పోలార్ వచ్చేస్తుంది. s1 is equal to 0 మీకు సర్కిల్స్ లో 3 చోట్ల వాడతారు. పాయింట్ ఇచ్చేస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే ఎక్స్టర్నల్ పాయింట్ ఇస్తే అక్కడి నుంచి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే పోలార్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మూడింటికి మీకు ఒకటే ఫార్ములా s1 is equal to 0. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ 3π/4 అవుతుందని ప్రూవ్ చేయాలి. అవునా? యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కదా, నార్మల్స్ కి మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి డైరెక్ట్లీ రాయండి, సరిపోతుంది. క్లియరా?
నెక్స్ట్ పారామెట్రిక్ ఫార్మ్. సర్కిల్ లో పారామెట్రిక్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. దీనిలో h, k ఆర్ ద పారామీటర్స్ అనుకుంటే x = h + r cos θ, k + r sin θ, y = రాసుకుంటే పారామెట్రిక్ ఫార్మ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 × d² - r² - d². దానిలో రేడియస్ కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి, దాని మీద ప్రాబ్లం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ గనక 45 degrees అయితే k వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, దీని మీద కూడా మీకు యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్లీ అడుగుతున్న కాన్సెప్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ తీసుకుంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ √S11 చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, S1 దానికి S11 దానికి తేడా చూసుకోండి. S1 అంటే మీకు x1 + y1 లో ఒక పాయింటే సబ్స్టిట్యూట్ చేస్తారు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వస్తుంది. అదే S11 అంటే రెండు సబ్స్టిట్యూట్ చేస్తారు కాబట్టి న్యూమరికల్ వాల్యూ వస్తుంది. అది మీకు పవర్ ని రిప్రజెంట్ చేస్తుంది. దానికి రూట్ అప్లై చేసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాన్సెప్ట్ ని జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడ √S1 ఏమి ఇచ్చాడు, 1 అని ఇచ్చాడు. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, k వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ ద కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి టు ద సర్కిల్. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి. దట్ ఈస్ 2 × r² - d². r అంటే రేడియస్, d వచ్చేటప్పటికల్లా సెంటర్ నుంచి వాడి ఇచ్చిన కార్డ్ ఈక్వేషన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ 2 సర్కిల్స్ ఇచ్చేసాడు, దే ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్, వాటి మధ్యలో యాంగిల్ 90 ఉంది అంటే 2 × gg' + ff' c + c' కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మీరు వాల్యూ ఆఫ్ k ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ one end of the focal chord 1/2, 2 to the parabola y² = 8x అయితే ఇలా ఉన్న వాటిల్లో దీన్ని ఇచ్చేసాడు, l' ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాన్నే మీరు లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ యొక్క అదర్ కోఆర్డినేట్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రెండోది వాడు పారాబోలా ఇచ్చేసాడు, కాకపోతే స్టాండర్డ్ ఈక్వేషన్ లో లేదు. స్టాండర్డ్ ఈక్వేషన్ లో పెట్టి వర్టెక్స్ ఎంత అవుతుంది, ఫోకస్ ఎంత అవుతుందో చెప్పాలి. ఓకేనా, పారాబోలాలో మీకు 2 మార్క్స్ దానిలో 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఫోకస్, వర్టెక్స్ వాడు ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా అని చెప్పమండం. పరాబోలా యొక్క ఈక్వేషన్ ఇచ్చేసి దాని నుంచి ఫోకస్ ను వర్టెక్స్ చెప్పమండం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బోత్ సైడ్స్ లో జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ 12th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఈ లైన్ ఈ పరాబోలాకి టాంజెంట్ అయింది. అయితే k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ కండిషన్ సర్కిల్ లో చేసినట్టే. నెక్స్ట్ 13th ప్రాబ్లం ఫైండ్ ఈ అండ్ లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ కనుక్కోవాలి. సచ్ దట్ వాడిచ్చిన హైపర్బోలా x² - 4y² = 4. స్టాండర్డ్ ఫామ్ లో లేదు, ముందు స్టాండర్డ్ ఫామ్ లో పెట్టి తర్వాత దాని యొక్క ఎసెంట్రిసిటీ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే లైన్ ఇచ్చేసాడు, దానిలో k అనేది అన్నోన్ క్వాంటిటీ. అయితే అది ఈ హైపర్బోలాకి టాంజెంట్ అయింది. కండిషన్ ఆఫ్ టాంజెంట్ అప్లై చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ 15th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే హైపర్బోలా యొక్క సెంటర్ అంటే ఇక్కడ వర్టెక్స్ అని, అండ్ దాని యొక్క ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చండి, a, b వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయండి. దాని నుంచి ఎసెంట్రిసిటీ వస్తుంది, దాని నుంచి వర్టెక్స్, ఎసెంట్రిసిటీ రెండు రాసేయచ్చు. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూసుకోండి. ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ చేయాలి. sin² / 1 + cos 2x. యాక్చువల్లీ 1 + cos 2x అంటే 2 cos square x అని రాసుకోవచ్చు. హెన్స్ నీకు tan square x లోకి మారుతుంది. దాన్ని secant square x లోకి, ఎందుకంటే tan కి మనకి డైరెక్ట్లీ లేదు కాబట్టి secant square లోకి మార్చుకుంటే రెండింటికి ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయండి, మీకు డైరెక్ట్లీ ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ 17th ప్రాబ్లం తీసుకుంటే బయట secant x ఉంది, లాగరిథం లో కనుక తీసుకున్నట్టయితే secant x + tan x ఉంది, దాన్ని t అనుకోండి. బయట ఉన్న secant x dx dt లోకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎనిమిదో చెప్పటికల్లా -π/2 నుంచి π/2 లిమిట్స్ లో sin ఆఫ్ మాడ్యులస్ x dx ప్రాబ్లం ఇచ్చినట్టయితే దాన్ని సాల్వ్ చేయమన్నాడు. యాక్చువల్లీ sin x ని డైరెక్ట్లీ రాసేయచ్చు, కాకపోతే మాడ్యులస్ లో ఉంది కాబట్టి ఎప్పుడు x మైనస్ అవుతుంది, ఎప్పుడు ప్లస్ x అవుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే
sin ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఓవరాల్ ఫంక్షన్ మొత్తం మైనస్ లో అవుతుంది కాబట్టి ముందు దాన్ని స్ప్లిట్ చేసుకోండి. ఎలా? -π/2 నుంచి 0 టు π/2 రెండు ఇంటిగ్రేషన్స్ ని సాల్వ్ చేయండి, ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ 19th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే సబ్స్టిట్యూషన్ మెథడ్. డినామినేటర్ లో ఉన్న 1+x² ని t అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ 2x dx లోకి వెళ్ళిపోతుంది అండ్ హెన్స్ మీకు ప్రాబ్లం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి, కంపల్సరీ క్వశ్చన్. ఇచ్చిన దానిలో మీకు బోత్ సైడ్స్ రూట్ లో ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి అండ్ హెన్స్ ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత వచ్చేస్తుంది. నెక్స్ట్ సీకెండ్ పవర్ 4x ఇచ్చాడు, దాన్ని సాల్వ్ చేయాలి. దాన్ని సీకెండ్ స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాయండి, ఒక దాన్ని టాన్ స్క్వేర్ లోకి మార్చండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ సైన్ hx ప్లస్ కాస్ hx డినామినేటర్ లో ఇచ్చాడు, దాని యొక్క ఐడెంటిటీ అప్లై చేసి న్యూమరేటర్ లో ఉన్న దాన్ని cos h²x మైనస్ sin h²x ఇజ్ ఈక్వల్ టు 1, a² మైనస్ b² ఫామ్ లో ఉంది కాబట్టి స్ప్లిట్ చేయండి, ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 23rd కనుక తీసుకున్నట్టయితే స్టాండర్డ్ దాన్ని ప్రూవ్ చేయాలి, x² ప్లస్ a² ఫామ్ లో ఉంది, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ 24th ప్రాబ్లం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఆర్డర్ ని డిగ్రీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి పవర్స్ ఫ్రాక్షనల్స్ లో ఉండకూడదు, ఉంటే కనుక వాటిల్ని డినామినేటర్ ఎంత ఉందో దాని పవర్ ని అప్లై చేయాలి. డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అండ్ హెన్స్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పవచ్చు. నెక్స్ట్ 25th ప్రాబ్లం చూడండి, 0 to 1 లిమిట్స్ లో దీన్ని సాల్వ్ చేయాలి, +1 -1 చేయండి, ఇంటిగ్రేషన్ ని సెపరేట్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ 26th మోస్ట్ ఇంపార్టెంట్ వన్, e⁻x ఇంటూ 1 + tan² x ప్లస్ sec² x, 1 + tan² x ని sec x అనుకోండి, sec² x, tan x ని t అనుకోండి, ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి లోపల ఉన్న క్వాంటిటీ ఒకటి f(x) అయితే రెండోది దాని యొక్క f'(x) అవుతుంది. కాబట్టి దీని యొక్క స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ e⁻x ఇంటూ f(x + c) చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ 27th వన్, -π/2 to π sin² x cos పవర్ 4x. యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా cos 4x కాదు, cos పవర్ 4x sin పవర్ m ఇంటూ cos పవర్ n ఫామ్ లో ఉంది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. 28th వచ్చేటప్పటికల్లా y ఈజ్ ఈక్వల్ టు cx మైనస్ 2c², ఒకటే పారామీటర్ ఉంది c, అయితే దాని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫామ్ చేయాలి. 1 టైం డిఫరెన్షియేట్ చేయండి, c వాల్యూని సెపరేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఓవరాల్ గా ఇవి మీకు 2B పార్ట్ నుంచి మెయిన్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మళ్ళీ చెప్తున్నాను, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ ని బట్టి పట్టమాకండి. క్లియరా? అంటే దీనిలో మీరు ఎన్ని గ్యారంటీ ఇస్తారు సార్? మాక్సిమం 7, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. 3 క్వశ్చన్స్ విల్ బి ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ దాకా 7 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్లియర్లీ ఫర్ దిస్ ఇయర్ 2026 కి 2B పేపర్ ని ఇవ్వడం అయితే జరిగింది. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్లీ ప్రాక్టీస్ చేసుకోండి, డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో 2A అండ్ రిమైనింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్లోడ్ చేస్తాను, కాబట్టి ఛానల్ తో టచ్ లో ఉండండి. సో దట్ రేపు ఈ సంవత్సరం లాస్ట్ టైం, దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు సిలబస్ ప్యాటర్న్ రెండు కూడా ఎన్సీఆర్టీ మోడ్ లోకి మారిపోతుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా. కాబట్టి ఈ సంవత్సరమే ఎట్టి పరిస్థితుల్లో నీ పేపర్ అయిపోవాలి, లేదనుకోండి నెక్స్ట్ ఇయర్ మారిన ప్యాటర్న్ లో రాసేటప్పటికల్లా దుంప తెగిద్ది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఈ సంవత్సరమే పేపర్ కంపల్సరీ. అయినా పేపర్ కంప్లీట్ చేసుకోండి. నేను ఇన్ని చెప్పిన తర్వాత జస్ట్ పాస్ అవడానికి చెప్తున్నావా? కాదు కదా, 75 out of 75 గెయిన్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? ఇదే మైండ్ సెట్ తో ప్రిపేర్ అవ్వండి, ఎందుకు రాదో చూద్దాం. క్లారిటీ వచ్చిందా? ఆల్ ద బెస్ట్.